ఇప్పుడు వరకు మేము 32,793 రైతుల దగ్గర నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా గణనీయంగా పెరిగింది, 36% పెరిగింది. గత సంవత్సరం 24,028 మంది రైతులు ఈ రోజు వరకు ధాన్యం ప్రభుత్వానికి అమ్మడం జరిగింది. సో ఇది పోల్చుకుంటే 36% ఎక్కువ మంది రైతులకి, ప్రత్యేకంగా సన్న రైతులకి, మధ్య రైతులకి, ఎక్కువ మంది కౌలు రైతులు, దాదాపు 6,600 మంది కౌలు రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోగలిగారు మాకున్న రికార్డ్స్ మేరకు. డబ్బుల విషయంలో కూడా మేము మొదటి రోజు నుంచి అంటూనే ఉన్నాం. గత సంవత్సరం సుమారు 12,000 కోట్ల మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు 48 గంటల్లోనే చెల్లిస్తామనే మాట గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు అది క్షేత్రస్థాయిలో అందరికీ కూడా అందే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. దేశంలోనే మొట్టమొదటిసారి 48 గంటల్లోనే డబ్బులు జమ చేయడం. ఈసారి మేము ఒక ఛాలెంజ్గా తీసుకుని 48 గంటలను కాస్త 24 గంటలకే మేము రైతుల ఖాతాలో పడేటట్టు ప్రతిరోజు 4 సార్లు ఆ డబ్బు వాళ్ళ ఖాతాలో జమ అయ్యే విధంగా, అంటే ఉదయం 10 రైతు ట్రక్ షీట్ జనరేట్ అయితే మధ్యాహ్నం 2 లోపే తన ఖాతాలో జమ అయ్యే విధంగా, మధ్యాహ్నం 1 గంట వరకు నమోదు చేసుకున్న రైతులకి 3 లోపే వచ్చేటట్టు, దాని తర్వాత 4 లోపు నమోదు చేసుకున్న రైతాంగానికి అదే రోజున 6 లోపే వాళ్ళ ఖాతాలో జమ అయ్యేటట్టు మేము ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. అందులో భాగంగా ఇప్పుడు వరకు 560,48 రూపాయలు రైతులకి 24 గంటల్లోనే మేము జమ చేయడం జరిగింది. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇదే రోజున 418 కోట్ల రూపాయలు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేసాం. అంటే సుమారు 34% అదనంగా వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది.